కామారెడ్డి జిల్లా కేంద్రంలో సుమారు గంటన్నర పాటు భారీగా వర్షం కురిసింది. దీంతో జిల్లా కేంద్రంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ రోడ్డు సుమారు 1/2 కిలోమీటర్ మేర వర్షపు నీరు భారీగా ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజాం సాగర్ రోడ్డు చెరువులా సంతరించుకుంటుంది. ఇక అదేవిధంగా సిరిసిల్ల రోడ్డు, జయప్రకాష్ సూపర్ స్టేషన్ రోడ్డు పూర్తిగా జలమయమయ్యాయి. నిజాం సాగర్ రోడ్డులో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు వరద ప్రవాహానికి కింద పడిపోయారు. దీంతో గమనించిన స్థానికులు వారిని వెంటనే రక్షించారు. జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీ, విద్యానగర్, రామ్నగర్, అదేవిధంగా బతుకమ్మ కుంట, శ్రీరామనగర్, రుక్మిణి కుంట, పంచాముఖి పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో బియ్యం, పప్పు దినుసులు, ఇంటి సామాగ్రి, పలు వస్తువులు తడిసిపోయాయి. జిల్లా కేంద్రంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లనే లోతట్టు ప్రాంతాల్లోకి పూర్తిగా వర్షపు నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు చొరవ తీసుకుని డ్రైనేజ్ వ్యవస్థను సరైన విధంగా నిర్మించాలంటూ ప్రజలు కోరుతున్నారు. వచ్చినా కానీ ఇంతే బాధ. ఒక్కళ్ళు కూడా అచ్చు లేదు, చూసు లేదు. ఎక్కడెక్కడ పైప్ లైనింగ్ చేస్తే మాకు రానే రావు. అన్ని సాయిబాబా గుడి నుండి మొత్తం మాకు ఇక్కడికి వచ్చుడుకు లోపలికి వచ్చి ఇంట్లో అంతా మాకు ఇబ్బంది అవుతుంది. మొత్తం పడుకోవడానికి ఇబ్బంది, కింద సామాన్లు అన్ని తడిచిపోయి చేసి మరి ఒక్కళ్ళు కూడా పట్టించుకోండి. ఓట్లు వేసుకుంటప్పుడైతే వేయించుకుంటారు కానీ మరి ఏ ఏరియాలో ఎట్లున్నది, ఏమున్నాయి, మోర్లు వేపియాలి, ఇవి వేపియాలి, రోడ్లు వేపియాలని ఏం లేదు. మొత్తం అవన్నీ ఫ్రిడ్జ్ తడిచింది, అవన్నీ తడిచినాయి. మొత్తం సామాన్లు అన్ని ఇదైపోయినాయి. కింద బియ్యం అవి మొత్తం ఏవైతే అవి కిరాయి ఇద్దామన్నా కానీ బాధలే. కిరాయి ఇంట్లో కూడా మొత్తం తడిచింది. ఏం చేయమంటారు? అవి ఎక్కడెక్కడ మాకు ఇటు నీళ్లు రాకుండా ఎక్కడెక్కడ పైప్ లైనింగ్ చేస్తే బాగుంటది. ఇవా ఇంకా మాకు 33 kV వైల్డ్ లైన్ కూడా ఉన్నాయి. మాకు కరెంట్ కూడా ప్రాబ్లం ఏమైనా వస్తే షాక్ వస్తుందో ఏమో.